ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, నడికుడ మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వరి సాగులో అనుభవాలు, మర్రిపల్లిగూడెం గ్రామ రైతులు ఇనుగాల రఘుపతి మరియు భిక్షపతి గార్లతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, నడికూడ మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు నడికూడ మండల కేంద్రంలో వివిధ రకాల పంటలు సాగు చేసే రైతు పసుల ఆనందం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనను ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి వివిధ పంటలలో అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆనందం గారు. నమస్కారం అండి. చెప్పండి, ఈ నడికూడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశేషాల గురించి, ముఖ్యంగా ఇక్కడ ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి? నడికూడ గ్రామంలో ఎర్రమట్టి నేలలు, రాగడి నేలలు, సందుకట్టు నేలలు అనే 3 రకాల భూములు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా వరి. అంటే ఇవేనా, ఇంకా ఇతర సంబంధిత ఏమైనా భూములు అందుబాటులో ఉన్నాయా? ఇక్కడనైతే ప్రధానంగా పంటకు సంబంధించిన భూములే అధికంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా వరి, పెరడి, మిర్చి, పోతే పత్తి విత్తనాలు నాటుతాం. అంటే గ్రామం మొత్తంలో ఈ ప్రధానమైనటువంటి పంటలు ఇవేనా, ఇంకా ఇతర కూరగాయలు, ఇతర పంటలను ఏమైనా సాగు చేస్తుంటారా? ఇక్కడ ప్రధానంగా వరి ఉన్ను మిర్చి ఎక్కువ పండిస్తారు. కూరగాయలు కూడా రైతులు కాలానుగుణంగా కూరగాయలు కూడా పండిస్తారు. ముందు పత్తి పెట్టి, పత్తి తర్వాత మళ్ళీ పెరడేస్తారు. పెసరు వేసిన తర్వాత పెసరు తీసేసి కూడా మళ్ళీ మిర్చి పంట వేస్తారు. ఇక్కడ 4 రకాల పంటలు తీస్తారు. అంటే కాలానుగుణమైనటువంటి పంటల కాలానుగుణమైన పంటలు తీస్తారు. మరి ఈ పంటలు పండించడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు ఇక్కడ ఏమున్నాయి ఈ గ్రామానికి సంబంధించిన రైతుల కోసం? ఇక్కడి రైతులకు ప్రధానంగా పొలాలకు మాత్రం వాగు జీవనాధారం. ఎక్కువ వాగు నుండి పొలాలు పండిస్తారు. ఇక పత్తికి కానీ మిర్చికి కానీ ప్రధానంగా ఇక్కడ బోర్లు అనేటివి పడవు కాబట్టి బావులే వ్యవసాయదారులకు మాత్రం ప్రత్యేకంగా బావులే జీవనాధారం. ఇక్కడ కరెంటు మోటార్లు పెట్టి పండించడం జరుగుతుంది. అంటే కుంటలు, చెరువులు ఇవన్నీ ఏమీ లేవా మీకు? ఉన్నాయండి. కెనాలు కానీ నడికూడ చెరువులు 6 ఉన్నాయి. 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువుల కింద పొలాలు వేస్తారు, వరి పంట తీస్తారు. కెనాల్ ఉంది. కెనాల్ ద్వారా ఇక పత్తులు, మిర్చి, పెరడికి సంబంధించిన రైతులు కొందరికి మాత్రమే కెనాల్ వర్తిస్తుంది, కొంతమందికి మాత్రమే అది అవసరం వస్తుంది. మిగతా వాళ్ళందరూ బావుల ద్వారానే వ్యవసాయం చేస్తారు. అంటే ఈ గ్రామం ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పంటకు ప్రసిద్ధిగాంచినట్లుగా ఏమైనా ఉందా? ఇక్కడ నడికూడ అంటేనే జిల్లా మొత్తంలో మిర్చి. నడికూడ అంటేనే ప్రధానమైన పంట మిర్చి తీస్తారు ఇక్కడ రైతులు ఎవరైనా. ఇక్కడి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు ఒక 50 గ్రామాల ప్రజలు మిర్చి ఏరడానికే ప్రత్యేకంగా తరలించబడతారు. ఇప్పటికీ ఇంకా మిర్చి ఏరుడు అనేది
పూర్తి కాలే. ఇన్ని గ్రామాల ప్రజలు వచ్చినా కూడా ఇక్కడ మిర్చి ఏరడం అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మొట్టమొదటి ప్రధానమైన పంట వ్యవసాయదారులు మొత్తం ఆధారపడేది ఏంటంటే మిర్చి పంట అధికంగా తీస్తారు. అంటే ఈ గ్రామం మిర్చికి ప్రసిద్ధిగాంచిందన్నమాట. ఇది మిర్చికి ప్రసిద్ధిగాంచిన పంట ఇక్కడ నడికూడ. ఓకే, మరి వర్షాకాలంలో ఏ రకమైనటువంటి పంటలు వేశారు, అట్లాగే ఇప్పుడు వేసవి కాలానికి సంబంధించినటువంటి పంటలు ఏమి అందుబాటులో ఉన్నాయి? వర్షాకాలంలో చెరువుల వెనకాలనేమో పొలాలు వేసారు, వరి. ఇక ఈ రాగాడి భూములు ఎర్రమట్టి నేలల్లో మాత్రం పత్తులు పెడతారు. ఫస్ట్ పత్తులు పెట్టి పత్తులు తీసే ఒక పంట కాగానే అది తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెరడేస్తారు. ఇక కొందరు పెసరేసి పెసరు తీసిన తర్వాత మిర్చి కాలానుగుణంగా తోట టైం రాగానే తోటలు పెట్టేస్తారు అందరు. దానికి 2 పంటలు తీస్తారు ఏదైనా కూడా. అంటే ఏ నెలలో ఈ తోటలు పెట్టారు? తోటలు మినిమం నవంబర్ డిసెంబర్లో పెడతారండి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇక వాటి పంటలకు సంబంధించిన మందులు కొట్టడం కానీ, తోటల పెంపకం కానీ, వాటి నారు పోసినప్పటి నుంచి నారును జాగ్రత్తగా కాపాడుతారు. నారు కాపాడిన తర్వాత నవంబర్ నెలలో తోటలు పెట్టేస్తారు. తోటల ద్వారా ఎక్కువ పంటలు తీస్తారు నడికూడలో. మరి ఇప్పుడు ప్రస్తుతము ఇది వేసవి కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పంటలు ఏంటి, ఇంకా అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు పత్తులు, పెరన్లు, పోతే మిర్చి పంటలు అయిపోగానే మళ్ళీ ఎండాకాలం పంటలు కానీ తీయడానికి వాళ్ళు వ్యవసాయదారులు ఎక్కువ కూరగాయల మీద ఆధారపడతారండి. కూరగాయల పంటలు పెడతారు, పుచ్చకాయలు పెడతారు. పుచ్చ చేనులు, కూరగాయలు, బెండకాయలు, వంకాయలు, గోరుచిక్కుడుకాయలు ఇట్లా ప్రధానమైన పంటలు తీస్తారు. పోతే ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, పోతే కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇలాంటి ఆకుకూరలు పండించి సాగు చేస్తారు. ఓకే, మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారాన్ని సమగ్రంగా వివరించారు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు దాదాపుగా 3 ఎకరాలు ఉంటుందండి. 3 ఎకరాల భూమి. ఓకే, ఈ 3 ఎకరాల పంటలలో మీకు ఏ ఏ పంటలు పండించడంలో అనుభవం ఉంది? 3 ఎకరాల అంటే మాకు వరి ప్రధానం, మిర్చి ప్రధానం. ఇక ఎకరం భూమిలో ఉంటే మాత్రం పత్తి పెట్టి పెరడు వేస్తారు అట్లా. ఇవే మీకు వీటిని పండించడంలోనే అనుభవం ఉంది. మీరు ఈ సంవత్సరం మరి అంటే వర్షాకాలంలోనూ ఇప్పుడు వేసవి కాలంలో ఏ ఏ పంటలు వేశారు, ఎలా చేశారు అనేటువంటి విషయాలను వివరించండి. ఫస్ట్ పత్తి పెట్టినామండి. వర్షాకాలం పత్తి పెట్టి పత్తి సీజన్ అయిపోగానే పత్తి తీసేసి మళ్ళీ దాంట్లో పెరడు వేసినాం. పెరడు అయిపోగానే ఇప్పుడు ప్రజెంట్ పెరడు ఇప్పుడే ఇరుస్తుండ్రు. నిన్న మొన్నటి దాకానే పెరన్లు ఇరవడం జరిగింది. కంకి ఇంకా నిన్న లోడ్ పోయింది, ఇంకా కొంత ఇక్కడనే మిగులున్నది. మళ్ళీ తర్వాత మిర్చి కోసం ప్రత్యేకంగా సాగు చేసి భూమిని మాత్రం దాని టైం వచ్చేదాకా ఖాళీగానే వస్తాం. దాని టైం వచ్చిన తర్వాత మిర్చి అప్పుడు మిర్చి టైం రాగానే మిర్చి నాటేస్తాం. అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ మొక్కజొన్న అనేది గత వర్షాకాలంలో వేసినటువంటి పత్తి స్థానంలో వేశారా? పత్తి స్థానంలో ఫస్ట్ పత్తి పెట్టి పత్తి తీసేసి మళ్ళీ తర్వాత మక్కలు వేసినాం. మక్క పంట కూడా ఇప్పుడు చేతికి వచ్చింది. మొన్న దాకా కూలలో పెట్టి ఇరిపించడం జరిగింది. మక్కలు తీసేసి నిన్ననే లోడ్ పోయింది. మిగతాది ఇంకా ఉన్నది, అది కూడా ఇవాళ పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఈ పత్తి స్థానంలో మొక్కజొన్న వేశారని అంటే పత్తిలో ఏమైనా నష్టం జరగడం వలన లేక ఎందుకోసం ఇలా వేశారు? అవి అంతర్ పంటలుగా నష్టం అనేది ఏం లేదు. పత్తిలో నష్టం లేదు, మక్కల నష్టం లేదు. ఇప్పుడు పత్తి సీజన్ కూడా అంతకుముందు 4 నెలలు 3 నెలల పంటలు కాదు. వేయగానే 1-2 నెలలనే పత్తి కాతక రాగానే దాని ఒక్కటే పంట వస్తుంది. ఆ ఒక్క పంట తీసేసిన తర్వాత ఇక మళ్ళీ పెరడు కోసమనే పత్తి వేస్తాం. పత్తి తీసేసి మళ్ళీ పెరడేసి పెరడు తీసేసి అది కూడా సీడ్ కంకులు ఆడమొగ విత్తనాలు పెట్టి ఆ పంట ఇప్పటిదాకా సాగు చేస్తాం. పత్తి సాగు అయిపోయిన తర్వాత ఇక దున్నిచ్చి మళ్ళీ వానాకాలం పంటకు సిద్ధమవుతాం. మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ సంబంధిత మొక్కజొన్న సాగు చేస్తూ మరి ఇప్పుడు ఏదో పని చేస్తున్నారు. మొక్కజొన్నలు ఆల్రెడీ వాటిని కంకులను ఏదో పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఈ కంకులు ఆడమగ విత్తనాలు పెట్టినామండి. ఆడమగ విత్తనాలు పెట్టుట్లా నిన్న ఆడ విత్తనాలకు సంబంధించిన కంకులు నిన్న పంపించడం జరిగింది, లోడ్ చేసి పంపించడం జరిగింది. ఇక మగ విత్తనాల కంకులు ఉన్నాయి. ఆ మగ విత్తనాల కంకుల కోసం కూడా దాన్ని బస్తాలలో నింపి వాటిని కూడా వ్యాపారులకు అమ్మడం కోసం సిద్ధమవుతున్నాం.
మరి ఈ పంట పండించడంలో మీకు ఏ విధమైనటువంటి లాభసాటి అనిపిస్తుంది? ఇక లాభాలంటే ఎక్కువగా ఉండకున్నా కూడా ఇక మా ప్రధానమైన వృత్తి వ్యవసాయమే కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయాన్ని చేయక తప్పదు కాబట్టి చేయవలసిందే అండి. చేస్తాం. మా వృత్తే ప్రధానమైన వృత్తి వ్యవసాయం కాబట్టి లాభాలు నష్టాలు అనేటివి బేరీజ్ వేయకుండా నష్టం వచ్చినా లాభం వచ్చినా పంట మాత్రం పండిస్తూనే ఉంటాం. అంటే ఎంతకాలం నుంచి మీకు ఈ పంటలు పండించడంలో అనుభవం ఉంది? గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇది వ్యవసాయ వృత్తిని మాత్రం నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామండి. 20 సంవత్సరాల అనుభవం ఉంది. మరి ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఏమున్నాయి మీకు? ఎక్కడ వీటిని విక్రయిస్తుంటూ ఉంటారు? మాకు మార్కెట్ అనే సౌకర్యం అనేది ఏం లేదండి. ఇక్కడికే వస్తారు వాళ్ళు పంట కొనేవాళ్ళు. ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు కానీ పత్తి ఇచ్చిన వాళ్ళు కానీ, పత్తి అంటే మార్కెట్ కొడతాం, లేకపోతే మాకు తెలిసిన మిల్లులలో పత్తి మిల్లులలో అమ్ముకుంటాం. ఇక కంకి విత్తనాలు ఆడమ్మగా విత్తనాలు మాత్రం వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతారు, వాళ్ళే తీసుకొని పోతారు. ఇక మిర్చి మాత్రం తీసుకపోతే వరంగల్ మార్కెట్ తీసుకుపోతాం, లేకపోతే ఏదన్నా ఏసీ వాటిలలో గోదాములలో నిల్వబెట్టి ధర రాగానే అమ్ముకుంటాం. మీ దగ్గరకు ఇక్కడ మార్కెట్ లేదా మరి విక్రయించడానికి? మా దగ్గర వరంగల్ ఏనుమాముల మార్కెటే ప్రధానమైన మార్కెట్. ఎక్కడికే పోతాం, ఏదైనా ఉంటే అక్కడనే అమ్ముతాం, అక్కడనే చేస్తాం. ఏనుమాముల మార్కెట్ కాదనుకుంటే ఏదైనా గోదాములలో ఏసీ గోదాములలో నిల్వ చేసి ధర ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుపోయి అమ్ముకుంటాం. మరి ఇప్పుడు ప్రస్తుతము ఇటు మొక్కజొన్న అయిపోయింది, అలాగే మిర్చి కూడా ఎండింగ్ వచ్చింది, అంటే చివరి దశకు వచ్చేసింది. మరి ప్రస్తుతము ఈ వేసవిలో రాబోయేటువంటి ఖరీఫ్ కోసం ఏం పనులు చేద్దామని అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ వేసిన పంటలు తీసేసి ఇక ట్రాక్టర్ల ద్వారా భూములు సాగు చేసి వచ్చే పంట సీజన్ కోసం భూములను సిద్ధం చేయడం కోసం ఇక దున్నియడం కానీ, కల్టివేటర్లు కానీ, ప్లవులు కానీ, రోటివేటర్లు వేసి కొట్టి భూమిని సాగు చేసి సిద్ధం చేసి ఉంచుతామండి. అంటే రాబోయే వర్షాకాలంలో మళ్ళీ ఏ రకమైనటువంటి పంటలను పండిద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఇక ఇదే విత్తనాలండి. మళ్ళీ పత్తి పెడతాం. ఫస్ట్ పత్తి పెట్టిన తర్వాత పత్తి సీజన్ అయిపోగానే మళ్ళీ ఏదో ఒక మక్క వేస్తాం. మక్కలు అనేది అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఎకరం 2 ఎకరాలు ఆపుకొని మిర్చికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి మిర్చి పంట కోసం మాత్రం ఎకరం 2 ఎకరాలు మాత్రం కంపల్సరీ పక్కకు పెట్టి ఉంచుతాం. మిర్చి సీజన్ రాగానే మిర్చి పంట వేస్తాం. ఓకే, చాలా సంతోషం. వ్యవసాయంలో ముఖ్యంగా పత్తి, అలాగే మిర్చి, మొక్కజొన్న సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పసుల ఆనందం గారు, నమస్కారం. నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు మిరప మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు, నడికుడ మండల కేంద్ర రైతు పసుల ఆనందం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వరి సాగులో అనుభవాలు. మర్రిపల్లిగూడెం గ్రామ రైతులు ఇనుగాల రఘుపతి మరియు భిక్షపతి గారులతో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం ఈ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలను సాగు చేసే తండ్రి కొడుకులు రైతులు మరి వారు పంట పొలాలలో ముఖ్యంగా వరి సాగు చేస్తూ వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఇనుగాల రఘుపతి, అలాగే వారి కొడుకు భిక్షపతి గారిని పరిచయం చేసుకొని మరి ఈ వరి సాగులో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రఘుపతి గారు. నమస్తే రఘుపతి గారు. నమస్తే. ఓకే, ఈ మర్రిపల్లిగూడెం గ్రామంలో సాధారణంగా ఏ రకాలైనటువంటి భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? మా కాడ మంచిగా ఉన్నాయి భూములు, కానీ సీడ్లు వచ్చినా కానీ సీడ్లు పెడితే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా లేవు. ఏ రకమైన భూములు అంటే? రాయడి భూములు. రాయగడ భూములు. నల్లరేగడ, నల్లరాయడ లేదా ఎర్ర నేల? నల్లరాయడే సార్. నల్లరాయడ అయితే కొద్దిగా పంట దిగుబడి వస్తలేదని ఆలోచించి
దెబ్బతింటాను. ఏ రకాలైనటువంటి భూములు మీ గ్రామంలో ఉన్నాయో చెప్పు. రాగాలు ఉన్నాయి, చెవుకలు ఉన్నాయి, కొద్దిగా సందుకలు భూములు ఉన్నాయి. అంటే ఇవే రకమైన భూములా ఇంకా వేరే? ఇవే రకమైన భూములు. ఎర్ర నేలలు లేవు? ఎర్ర నేలలు లేవు మా కాడ, అంతా నల్లరేగడే. నల్లరేగడే. ఓకే, ఈ రకమైన భూములలో మరి మీ గ్రామంలో రైతులంతా ఏ ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తూ ఉంటారు? కొంతమంది సీడ్లు పెడతాను, కొంతమంది లోకలు పెట్టుకుంటాను, కొంతమంది సీడ్ మొక్కలు ఎత్తాను. ఇక కెనాలు ఎత్తేనే మాకు ఆధారం. కొన్ని బాయిలలో ఎల్లినోళ్ళకి వెళ్తానే, ఎల్లినోళ్ళకి వెళ్తలేవు. అంటే ప్రధానమైనటువంటి పంటలు అంటే వ్యాపార పంటలు ఏంటి, అట్లాగే సాధారణంగా ఎప్పుడు కానీ, ఇప్పుడు ఒకసారే కాదు ఎప్పుడు కానీ ఈ గ్రామంలో ఏ ఏ రకాలైనటువంటి పంటలను ఇక్కడ రైతులు పండిస్తుంటా అంటారు? ఇక్కడ ఏ ఏ పంటలు పండుతాయి? ఇక్కడ ఒక 10 మంది సార్ తోటలు పోతారు సార్. కొంతమంది పిరాన్లు వేస్తారు, కొంతమంది పసుపు వేసుకుంటారు. పసుపు కూడా ఇక్కడ పండుతుందా? పసుపు అటు పండుద్ది. అంటే పత్తి, మిర్చి టోటల్ తక్కువనే, పసుపు కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఇక మొక్కజొన్న పిరాన్లు ఎక్కువ ఉంటాయి, వరి పంటలు ఎక్కువ. అంటే ఇక్కడ దీనికి వరి ఉన్ను మొక్కజొన్ననే ఎక్కువ పండిస్తారు. టోటల్ వానకాలమైన అలాగే వానకాలమైన వేసవిలో అయినా ఏదైనా యాసంగి అయినా వానకాలమైన ఇవే ప్రధానమైనటువంటి పంటలు, వరి మొక్కజొన్న అంతే. మిగతా అన్ని చిన్న చిన్న పంటలుగానే ఉంటాయి. చిన్న పత్తి తక్కువ పండిస్తారు. పత్తి తక్కువ పండిస్తారు, ఎక్కువ పండియారు పొలాలు చేసారు. ఓకే, అంటే ఇది ఇతర కూరగాయల సాగు లాంటిది ఏం లేదా? ఏం లేదు ఇక్కడ, కూరగాయల సాగు అంటూ ఏం లేదు, కూరగాయలు పెట్టుకోలేరు. ఓకే, మరి ఈ పంటలను పండించడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు మీ దగ్గర ఏమున్నాయి? అంటే చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, లేకపోతే కెనాల్ పారకం ఉందా? ఎట్లా నీళ్ళు ఎక్కడ వస్తాయి మీకు? చెరువులు ఉన్నాయి, చెరువులలో నీళ్ళు ఎక్కువ అయితే కెనాల్ తీసుకొచ్చుకొని పడగొట్టుకుంటాం. చెరువులలో పడగొట్టుకొని పొలాలు పండించుకుంటాం. ఎన్ని చెరువులు ఉన్నాయి? ఇక్కడ 8 కుంటలు ఉన్నాయి, ఒక 2 పెద్ద చెరువులు ఉన్నాయి. అంటే మీ గ్రామం చుట్టూ 8 చెరువులు ఉన్నాయా? కుంటలు అవి 2 పెద్ద చెరువులు ఉన్నాయి, పేరు పోయినాయి. మరి ఈ చెరువుల కింద ఏమేం పంటలు వేస్తారు? అట్లాగే ఈ మెట్ట ప్రాంతంలో ఏ రకమైనటువంటి పంటలను పండిస్తుంటా అంటారు? ఈ చెరువుల కింద పొలాలు ఎక్కువ పండిస్తారు. వరి కొద్దిగా రాడి భూములు కొంతమంది పత్తి పెడతారు, కొంతమంది ఎకరం పసుపు వేస్తారు, పెరుగులో తోటలు పోతారు. అంతే పంట తీస్తారు మా కాడ. ఓకే, అంటే నీటి వసతులకు ఏమి ఇబ్బంది లేదు? ఏం లేదు. 2 పంటలకు ఉపయోగపడతాయి? 2 పంటలకు ఉపయోగపడతాయి. ఓకే, మరి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నాయి సార్. 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలలో ఏమేమి పంటలు పండిస్తారు? పొలాలను పెడతాం సార్. మొత్తం వరే పెడతారా? వరే పెడతాం సార్. ఇతర పంటలు ఏం పండాం? ఓకే, మరి ఇప్పుడు ఈ వరి సాగు అంటే వానకాలమైనా ఈ వానకాలమైనా అలాగే యాసంగి అయినా కానీ వరిని మాత్రమే సాగు చేస్తారా? వరినే సాగు చేస్తాం. ఇతర పంటలు ఏం పండియం? ఎంతకాలం నుంచి ఈ వరి పంటలో మీకు అనుభవం ఉంది? మేము 25 ఏళ్ళ కాలం చదివాం సార్. 25 ఏళ్ళ నుంచి ఈ వరి సాగునే చేస్తున్నాం సార్. మరి ఇప్పుడు ఈ వేసవి కాలంలో మీకు మంచి పచ్చటి వరి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇది ఏ రకమైనటువంటి వరి? ఇది 1010. ఓకే, ఇప్పుడు పంట పొలాలలో ఏదో చేస్తున్నారు పని, మరి ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు మోటార్ పెట్టారు సార్. మోటార్ పెట్టారు అంటే నీళ్లు పెట్టారు, వరికి నీళ్లు పెట్టారు, పెట్టి నిలబడ్డా సార్. అంటే మీరు ఒక్కరే మరి ఈ వరి సాగు చేస్తున్నారా? మీ కుటుంబంలో ఇంకా మీ కొడుకులు? మా కొడుకులు, మా పిల్లలు మీకు? మాకు 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు, కొడుకు, కోడలు, నేను, నా భార్య. మీరందరూ ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి? వ్యవసాయం మీద ఆధారపడి, అంతే సార్. కుటుంబంలో అందరూ మరి మీరు ఈ వ్యవసాయం మీదనే కష్టపడుతుంటారా? వ్యవసాయం మీద కష్టపడతాం సార్. మా కొడుకు నేను కష్టపడి ఇంత పంట చేసుకుంటాం. మీ కొడుకు పేరేంటి? భిక్షపతి. ఓకే, మరి తండ్రిగా రఘుపతి యొక్క వరి సాగులో అనుభవాన్ని అలా ఉంటే, మరి అతని కొడుకైనటువంటి భిక్షపతి కూడా మనకు ఇక్కడే పంట పొలం కాడ అందుబాటులో ఉన్నారు. వారు ఈ వరి సాగులో తనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఎలా తెలియజేస్తున్నాడనేది మరి చూద్దాం. నమస్తే భిక్షపతి గారు. నమస్తే సార్. చెప్పండి, మీకు ఈ వరి సాగులో ఎంతకాలం నుంచి అనుభవం ఉన్నది? ఇప్పుడు మీరు పంట పొలాలలో మీరు మీ తండ్రి కలిసి ఏదో పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న టైంలో అయితే వరి పెట్టినాం మేము. దాని రకము 1010.
అడిగి ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి నీళ్ళు వాటర్ కొద్ది ఇబ్బంది అవుతున్నాయి. దానికి బంద్ చేయడానికి మోటార్ కాడికి వచ్చినాం, మేము బావి కాడికే ఉన్నాం. వచ్చినాం మేము వచ్చేసి ఒక 5 ఎకరాలు సీడ్ పెట్టినాం. 1010 వేరే, మేల్ ఫీమేల్ వేరే. అంటే 2 రకాలైనటువంటి సాగుని చేస్తున్నారు ఇక్కడనే ఒక చోటనే. అంటే 2 ఏది అది 1010 ఒకటి, మేల్ ఫీమేల్ ఒకటి. అంటే రెండింటి మధ్యన మరి పెట్టుబడి విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా, భేదం ఏమైనా కనిపిస్తుందా? సీడ్ అంటే మేల్ ఫీమేల్ అంటే దానికి ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు పడతాయి. ఈ 1010 అన్నదానికి లోకల్ ఒకసారి నాటేసుకున్నాం అంటే దానికి పిండి చల్లుకొని కలుపు తీసుకోవడం ఉండడమే. అదే మేల్ ఫీమేల్ వచ్చేసరికి దానికి పూతులు పోవడం, మందు కొట్టుడు, జిఏ కొట్టుడు, మళ్ళీ మోసాల్లో వేరే కొట్టుడు ఉంటుంది. దాంతో కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. 1010 తక్కువ వస్తాయి. 1010 వచ్చేసి ఎకరానికి 25 క్వింటాలు వండుతాయి. అది మేల్ ఫీమేల్ వచ్చేసరికి 16-17 క్వింటాల దాకా వండుతాయి అవి. అంటే దేంట్లో ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఇంతకుముందు మీరు చేసిన దాన్ని అనుభవాన్ని బట్టి చెప్పండి. యాసంగి సీజన్లో మేల్ ఫీమేల్ పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, 1010 తక్కువ వస్తాయి. వానకాలంలో సన్న రకాలు పెట్టుకొని తిండికి ఉంచుకొని అమ్ముకోవడానికి ఉంటుంది. యాసంగిలో మేల్ ఫీమేల్ చాలామంది వేస్తాం, చాలా పంట కూడా అదే బాగా తీస్తాం. ఓకే, మరి ఈ వరిని మీరు ఎప్పుడు నాటారు? ఏమైనా రోగాలు సోకినాయా? దీన్ని ఎట్లా సమగ్ర సస్యరక్షణ చేపట్టారో అది పెట్టినప్పటి నుంచి, నాటినప్పటి నుంచి, మొదటి నుంచి చెప్పండి. జనవరిలో నాటేసినాం. జనవరిలో నాటేస్తా అంటే జనవరిలో నారు పోసినాం. 30 రోజులు ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వెళ్ళి 11 తారీఖు వరకు నాట్లు అయిపోతాయి. ఈ తర్వాత రెండో పిండి ఈసారి ఈ సీజన్లో అయితే చాలామంది మాకు తాకింది ఏంటంటే మొయ్యిపూర్ చాలా అటాక్ అయింది. ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా మళ్ళీ దోమకాట వస్తుంది. ఈసారి కొద్దిగా పంటలు బాగానే ఉన్నాయి కానీ వాతావరణం సహకరించింది, వాటర్ కూడా బాగానే ఉన్నాయి కానీ అది రోగాలు బాగున్నాయి పొలాలకు. అంటే ఇప్పుడు ఏ దశలో ఉన్నది మరి ఈ వరి? ఇప్పుడు కోసేదానికి ఉన్నది, సిద్ధంగా ఉంది, కోసేయడానికి రెడీ అయింది. ఇక దోమకాట వచ్చినందుకు మందులు కొట్టిన అంతా అయింది కానీ ఇప్పుడు కోయడానికి ఉంది. అంటే ఈ కోత దశలో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఇప్పుడు నీళ్లు అన్నవి చూసుకుంటూ పెట్టుకొని ఆ మోసాలు మేల్ ఫీమేల్ అయితే మోసాలు కోసుకొని బయట వేసినాక దాన్ని మళ్ళీ కలుతులేరి దానికి ఏమైనా అవసరం ఉంటే ఒక తడి నీళ్ళు పెట్టి కోసేసుకుంటాం. దాని ఇప్పుడు ఈ వచ్చి మళ్ళీ వర్షాలనే అంటుండ్రు. ఆ వర్షాలు ఏదైనా వర్షం కొట్టేది ఉంటే రాలవాన కట్టేది ఉంటే వడ్లను రాలిపోతూ ఉంటాయి, చేతికి రాకుండా పోతాయి రైతుకి. మరి ఇప్పుడు ఎట్లా మిషన్తో కోస్తారా లేకపోతే మనుషులతోటే కోపిస్తారా వీటిని? ఈ మేల్ ఫీమేల్ వచ్చేసి మొగసాలు అవి మనుషులే కోస్తారు. ఇక మొత్తం ఫీమేల్ అంతా మిషనే కోసుకుంటూ పోతుంది. మరి ఇప్పుడు ఇట్లా కోసే టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? కోసే టైంలో వానలు కొట్టేది ఉంటే అక్కడ కోసుకొని తొందర ఎండ కోసుకొని అమ్ముకోవడానికి జాగ్రత్త పడాలి. ట్రాక్టర్ అయినా పోవడానికి అనుకూలంగా ఉండాలి వాతావరణ వ్యవస్థ. ఇక జాగ్రత్త తీసుకోవడానికి అది ఒకటి దగ్గరలో పదార్థాలు ఇట్లా పెట్టుకొని అందుబాటులో ఉండి దాని వాన ఇట్లా కొట్టుకొని దాని కప్పుకోవడానికి ఉండాలి. అంటే వాతావరణానికి అనుకూలంగా చూస్తూ జాగ్రత్త తీసుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు మీకు మార్కెటింగ్ సౌకర్యము ఎట్లా ఉన్నది? మరి ఎక్కడ విక్రయిస్తుంటా అంటారు ఈ ధాన్యాన్ని? మాకు వచ్చేసి మేల్ ఫీమేల్ అనే వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకుపోతారు, ఇచ్చిన వాళ్ళు తీసుకుపోతారు. ఈ 1010 అన్న రకం ఇక్కడ ఐకేపీ ఉన్నది, మహిళా సంఘాల కొనడానికి. ఇంకొకటి సూసైటీ బ్యాంకు, సహకార బ్యాంకు ఇంకోటి ఉన్నది, సొసైటీ వాళ్ళు కొని ఆ దగ్గరనే మిల్లు ఉంది మాకు. అంతా మిల్లు లేకుంటే చాలా నెల రోజుల దాకా వడ్డీనే ఉండేది కానీ ఇప్పుడు మిల్లు దగ్గర ఊళ్ళోనే ఉన్నది కాబట్టి తొందరగా అమ్ముడుపోతాయి, డబ్బులు కూడా తొందరగా వస్తాయి ఇక్కడ. ఓకే, మొత్తానికి వరి సాగులో మరి మంచి లాభదాయకంగానే మీరు సాగు చేస్తున్నారా? ఏమైనా కష్ట నష్టాలు జరిగినట్లు ఏమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు కోసినాక మనం అమ్ముకున్నాక తెలుస్తుంది మేల్ ఫీమేల్. ఇంతకుముందు అంటే వరితో కొద్దిగా లాభం ఉంటుంది, ఎక్కువ పత్తికున్నంత రిస్క్ పడకుండా ఈ వరి కాబట్టి మంచి లాభాలే ఉంటాయి. ఓకే, సంతోషం. వరి సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భిక్షపతి గారు నమస్కారం. నమస్కారం సార్. శ్రోతలు ఇంతవరకు వరి సాగులో అనుభవాలు మర్రిపల్లిగూడెం గ్రామ రైతులు ఇనుగాల రఘుపతి మరియు భిక్షపతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो,
गांठ बांध लो। बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.